దేవాతి దేవుడు మరొకసారి మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ దినారాధన బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. మరి బాలుడిగా ఉదయించిన సర్వోన్నతుని యొక్క దివ్యాశీర్వాదాలు మనెల్లరికీ తోడై ఉండి తన కృపలో మనలను బలపరిచి ఆదరించును గాక. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా బాలుడిగా ఉదయించిన సర్వోన్నతుడైన దేవుని నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మాసం ఆనంద మాసంలోనికి మనం అడుగుపెట్టాం. ఈ ఆనంద మాసంలో మనందరం కూడా సంతోషంగా ఆనందంగా చక్కగా క్రిస్మస్ జరుపుకుంటూ ఆనందంగా ఉండేటువంటి దినాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘాల్లో జరిగేటువంటి ప్రతి క్రిస్మస్ వేడుకల్లో ఏ విధమైనటువంటి సమస్యలు పెట్టుకోకుండా, ఏ విధమైనటువంటి శోధనలు పెట్టుకోకుండా, ఏ విధమైన మనస్పర్ధలు మనసులో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలోనూ అన్ని వేడుకలలోనూ పాల్గొని సంతోషంగా ఆనందంగా దేవుని పొందాలని మనం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆనందం పోతే, అంటే ఈ సంవత్సరం మనం ఏదైనా వంకలెట్టుకుని ఏదైనా మనస్పర్ధలు పెట్టుకుని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఒళ్ళు పెడితే మళ్ళీ సంవత్సరానికి కానీ మనకి క్రిస్మస్ ఆనందం మరలా రాదు. కనుక ఈ సంవత్సరంలోపు ఉండేవాళ్ళం ఎంతమందో కాదండి, స్తోత్రం. కనుక ఆనందాన్ని అందరూ ఆనందించాలని మనం చేస్తున్నాం. మనందరం ఈ క్రిస్మస్ ఆనందపు వేడుకల్లో పాల్గొంటూ ఉన్నాం. కానీ మరొక ప్రక్కన క్రిస్మస్ రాగానే కొంతమంది సిద్ధమైపోతారు. ఏమనంటే, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా? క్రిస్మస్ చేయమని బైబిల్లో రాశాడా? యేసు ప్రభువు వారు 25నే పుట్టాడని బైబిల్లో రాయబడి ఉందా అని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వ్యతిరేకించే వాళ్ళు అన్యమతస్థులు ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే క్రిస్మస్ చేయమని బైబిల్లో ఎక్కడ రాయలేదు, అది వాస్తవం. అలాగని ఆది అపోస్తులు కూడా ఎక్కడ క్రిస్మస్ చేసినట్లు మనకు బైబిల్లో కనబడదు. ఎందుకు వాళ్ళు చేయలేదు అంటే దానికి కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. క్రిస్మస్ ఏ రోజు పుట్టాడో, యేసుప్రభు వారు ఏ రోజు పుట్టారో, ఏ రోజు ఆయన జన్మించారో బైబిల్లో రాయలేదు. ఎందుకు? ఒకవేళ మనం క్రిస్మస్ చేసుకోవాలంటే దేవుని ఉద్దేశం అయితే అది ఖచ్చితంగా రాస్తాడు కదా అనేటువంటిది చాలామంది ఉద్దేశం. దీనికి 2 కారణాలు చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. అసలు బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఎవరు రాశారా అంటే యూదులే రాశారు. వాళ్ళందరూ రాసిన వాళ్ళందరూ యూద మతస్థులు. అయితే యూదులకు అంటే రాసినటువంటి గ్రంథకర్తలందరూ ఎక్కువ దేనిని విశేషంగా ప్రస్ఫుటించారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానాన్ని ఎక్కువగా ప్రకటించారు. అంటే యేసువారి జనము కంటే యేసువారి యొక్క పునరుద్ధానమే ప్రధానమైనదిగా వారి పుస్తకాలు రాశారు. బైబిల్లో యేసువారి పుట్టు గురించి ఎందుకు రాయలేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే యూదులకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు.
యూదులు పుట్టినరోజును ప్రత్యేకంగా చూడరు. అది పుట్టినరోజు పెద్ద విశేషం ఏం కాదు. ఆ పుట్టినరోజును వారు పట్టించుకోరు. యూదులు పుట్టినరోజులు చేసుకోరు. కాబట్టి పుట్టినరోజు చేసుకోరు కాబట్టి యేసు ప్రభులు వారి పుట్టుకను కూడా వారు ప్రస్తావన తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం. యూదులు పుట్టినరోజు చేసుకోరు కనుక యేసు వారి పుట్టుకను అంత విశేషంగా వారు చూడలేరు. యేసు వారి పుట్టుకను వారు పట్టించుకోలేరు. కానీ యేసు వారి పునరుద్ధానాన్ని పట్టించుకున్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే ఆది అపోస్తులు పుట్టినరోజు ఎందుకు చేసుకోలేదు, మనం ఎందుకు చేసుకోవాలంటారు చాలామంది. ఆది అపోస్తులు పుట్టినరోజే కాదు, పునరుద్ధాన పండుగను కూడా చేసుకోలేదు. యేసు వారు మరణం గెలిచి తిరిగి లేచిన దినాన్ని కూడా వారు పండుగగా చేసుకోలేదు. యేసు వారు సిలువ వేయబడిన దినాన్ని కూడా వారు పండుగగా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదయ్యా అంటే ఒకే ఒక కారణం. వారు ఆదివారం ఆరాధన పెట్టుకోవడానికే దిక్కులేని పరిస్థితి. ఆదివారం ఆరాధన జరిగితేనే చంపేసేటువంటి దినాలయ్యి. రోమా ప్రభుత్వంలో ఉన్న చక్రవర్తులు క్రైస్తవుల్ని బహిరంగంగా హింసించేవారు, చాలా కఠినంగా హింసించేవారు. కర్తవ్యాన్ని స్వీకరించిన వారిని చంపేవారు, తీసుకెళ్ళి చెరసాలలో వేసేవారు, తీసుకెళ్ళి వాళ్ళని ఓపెన్ దాన్ని ఏమంటారంటే మైదానాల్లో వాళ్ళని వదిలిపెట్టి అలా చంపేటువంటి దినాల్లో ఆరాధన పెట్టుకోవడానికి దిక్కులేని ఆ దినాల్లో ఇక పండుగలు ఎక్కడ చేస్తారు? కనుక పండుగలు చేసే అవకాశము లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇక పండుగలు చేసే అవకాశము లేదు. వాళ్ళు సువార్తన ప్రకటన మీదే ధ్యాస పెట్టారు తప్ప పండుగలను ఆచరించే దాని మీద ధ్యాస పెట్టలేదు. ఇంకొంచెం మనం ముందరకు వెళ్ళి ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ డిసెంబర్ 25 రోమీలు ఆరాధించేటువంటి సూర్యదేవుని యొక్క ఆరాధన దినం కనుక రోమీలు క్రైస్తవులుగా మారిన తర్వాత అంటే కాన్స్టంటైనోపులు సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి డిసెంబర్ 25ని క్రిస్మస్గా చేయటం మొదలెట్టాడు. ఇది సూర్యదేవత ఆరాధనే తప్ప క్రీస్తు ఆరాధన కాదు అని చెబుతారు కొంతమంది. దానికి మంచి చారిత్రకమైన ఆధారం చెబుతాను చూడండి. రోమన్ చక్రవర్తి ఔరీలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఔరీలియన్ 274వ సంవత్సరంలో సూర్యదేవుని యొక్క పండుగను ఆచరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? 274 క్రీస్తు శకం. అయితే క్రీస్తు శకం 126వ సంవత్సరం నుండి 137వ సంవత్సరం వరకు క్యాథలిక్ చర్చ్ యొక్క పోప్ అయినటువంటి పోప్ టెలిస్పోరస్ అనేటువంటి ఒక పోపు క్రిస్మస్ ఆరాధన రాత్రులు చేయటం అంటే క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పండగలు చేయటం, రాత్రి మాటలు పండగలు చేయటం మొదలెట్టాడు. అంటే సూర్యదేవుని ఆరాధన ప్రారంభించడానికి 140 సంవత్సరాలకు ముందే క్రిస్మస్ ఆరాధన ప్రారంభమైంది. మీకు ఇంకో లెక్క కూడా చెప్తే ఇంచుమించు 70 సంవత్సరాల క్రితం అంటే 170వ సంవత్సరంలో 235వ సంవత్సరం వరకు రోమన్ బిషప్గా పనిచేసినటువంటి సెయింట్ హిప్పోలిటస్ అంటే ఆయన లెక్కలు కట్టి డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభులు వారు పుట్టి ఉంటారు అని తన గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. అంటే మీకు ఇప్పుడు ఇదంతా అర్థమైపోవాలి అని నేనేం చెప్పట్లేదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే సంతోషం. అంటే ఎవరికైనా చెప్పడానికి, ఎవరైనా కాదు అన్నవాడికి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందని మీకు ఈ విషయం చెప్పడం. సూర్యదేవుని ఆరాధన ప్రారంభించడానికి 140 సంవత్సరాలకు ముందే
క్రిస్మస్ ఆరాధన పోపు టెలిపోరస్ అని ఆయన ప్రారంభించాడు. 170 నుండి 235 వరకు పోపుగా ఉన్నటువంటి ఇపోటిలస్ అనేటువంటి బిషప్గా ఉన్నటువంటి ఇపోలిటిస్ అని ఆయన లెక్కలు కట్టి, అంటే సూర్యదేవతారాధన రాక మునిపే 70 సంవత్సరాలకు ముందే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టి ఉంటాడని లెక్కలు కట్టి చెప్పాడు. అంటే సూర్యదేవతారాధన రాక మునిపే క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25న ప్రారంభించారు. కాబట్టి ఇది సూర్యదేవతారాధన దినము కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అలాగని చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి దేశంలో ఏదో మూలన ఏదో పండగ జరుగుతుంటుంది. జూలై 20 తారీఖే నా పుట్టినరోజు. అదే రోజు ఎవరైనా చనిపోయిన రోజు వర్ధంతి చేసుకుంటున్నారు అనుకోండి, ఎవడైనా చూసినాడు నా అనుభవ గారు పుట్టినరోజు చేసుకున్నారు ఇక్కడ అంటే బాగుంటుందండి. దాందే దీందే దేవునికి స్తోత్రం. లేకపోతే నేను పుట్టినరోజు చేసుకుంటే ఎవడో చచ్చిపోయిన రోజు నా అనుభవం పలానా రోజు చచ్చిపోయిన రోజు చేసుకున్నానంటే కుదురుతుందా? కుదరదు కదండి. మనకు 365 రోజులే ఉన్నాయి. కానీ భూమి మీద దేవతలు అనబడిన వారు కోట్లాది మంది ఉన్నారు. భారతదేశంలోనే 3 కోట్లు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు పని చేసుకున్నారు. కాబట్టి ఏ రోజు చేసినా ఏదో ఒక పండగ, ఏదో కార్యక్రమం, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే అది అనుకోవడానికి వీలు లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేనిది దానిదే. క్రీస్తు జన్మారాధన క్రీస్తుకు చెందింది మాత్రమే. ఇంకో మాట కూడా చెప్తారు చాలామంది ఈ రోజుల్లో, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా? మేము క్రిస్మస్ బైబిల్లో లేదు కాబట్టి మేము చెయ్యం అని చెప్పేటువంటి ప్రబుద్ధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సంఘంలో ఆది అపోస్తులు కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని సువార్త చేశారా? ఆవిడ బళ్ళు ఉన్నాయా? కాలి నడకలు వెళ్ళి సువార్త చేశారా వాళ్ళు? మరి నువ్వు బండి వేసుకుని ఎందుకు వెళ్తావు? బైబిల్లో ఉందా బండి వేసుకురామని? కారు వేసుకోవాలమని బైబిల్లో ఉందా? మరి ఎందుకు వేసుకెళ్తావు? నువ్వు అపోస్తులు చేసినట్టే సేవ చేయాలనుకుంటే కాలి నడకల పరిచర్య చేయాలి. మైక్ వాడమని బైబిల్లో ఉందా? అప్పుడు మైకులు లేవు కదా. మరి వాక్యం ఉందా? బైబిల్లో ఉందా? మైకులు వాడి మైకు ఎందుకు వాడుతురా నువ్వు? బైబిల్లో చెప్పినట్టే చేయాలంటే మైకు మానేయాలి. స్క్రీన్ వేసుకుని వాక్యం చెప్పమని బైబిల్లో ఉందా? యూట్యూబ్లో వాక్యం పెట్టాలంటే వాక్యం బైబిల్లో ఉందా? ఫేట సొక్క వేసుకోమని బైబిల్లో ఉందా? ఇన్సెట్ చేయమని బైబిల్లో ఉందా? పౌడర్ రాసుకోమని బైబిల్లో ఉందా? మరి ఎన్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం. ఎన్ని బైబిల్లో మరి నువ్వు చేస్తున్నావు. అయితే మనం చేసేటువంటి ఏ పని అయినా దేవునికి మహిమ తెచ్చేదిగా, సంఘానికి క్షేమకరమైనదిగా ఉంటే అది దేవునికి ఆమోదయోగ్యమైనది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఒకే ఒక మాట అండి. క్రిస్మస్ అంటే ఒకటే అర్థం, దానికి పెద్ద అర్థాలు ఏమి లేవు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. క్రైస్తవంగా క్రీస్తు మాస్ అనేటువంటి పదానికి లాటిన్లో సామూహిక ఆరాధన అని అర్థం. అంటే సామూహికంగా జనసమూహాలుగా కలిసి క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. అది డిసెంబర్ 25 అయి ఉండొచ్చు, జనవరి 1 అయి ఉండొచ్చు, ప్రతి ఆదివారం అయి ఉండొచ్చు, మధ్యలో ఉపవాస కోటలు అయి ఉండొచ్చు, ఏదైనా క్రిస్మసే. అయితే క్రీస్తు జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటయ్యా అంటే, క్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు వారి యొక్క జన్మములో ఉన్న రహస్యం గురించి, క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను గురించి మనం అనేక మందికి చాటి చెప్పడానికి ఇదొక చక్కటి అవకాశము. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. చివరికి ఇంకో మాట చెబుతారు. డిసెంబర్ 25 అని ఎలా చెప్పారు పెద్దలు? ఎలా చెప్పారంటే, యూదులు పుట్టినరోజు రాసుకోకపోవచ్చేమో కానీ ఒకటి ఖచ్చితంగా రాస్తారు. ఏం రాస్తారంటే,
పిల్లవాడు పుట్టిన తర్వాత 8వ రోజున వాడి దేవాలయాన్ని తీసుకెళ్ళి సున్నతి చేపిస్తారు. వాడు సున్నతి చేయించినటువంటి దినాన్ని దేవాలయపు రికార్డులో ఖచ్చితంగా రాస్తారు. అలా రాసినటువంటి రికార్డు మందిరాల్లో ఉంటాయి. అంటే క్రిస్మస్ ప్రారంభించేటువంటి దినాలకి క్రీస్తు జన్మము డిసెంబర్ 25 అని చెప్పడానికి ఒక 70 సంవత్సరాలు, అంటే 120 సంవత్సరాలే అప్పటికి అయింది కాబట్టి యేసు ప్రభువు పుట్టి ఇంచుమించు దేవాలయంలో రికార్డులు దొరికే ఉండొచ్చు. దాన్ని బట్టి పండితులు డిసెంబర్ 25 క్రిస్మస్ ఆరాధన అని నిర్ధారణ చేసి ఉండొచ్చు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అనగానే చాలామందికి లోకువ. ఏ దేవుడు ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు. దేవుడు అనబడిన వారు ఎవరు ఎప్పుడు పుట్టారో తెలియదు. కానీ వాళ్ళు ఎవరిని అడగని ప్రశ్న యేసుప్రభుని అడుగుతాం. యేసుప్రభు అంటే లోకువ. దేవునికి స్తోత్రం. పోనీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగారంటే బయట వాళ్ళు అడిగారంటే ఒకటి అనుకోవచ్చు, ఇంట్లో వాడు కూడా అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆనందంలో, ఈ క్రిస్మస్ సంబరాలలో, క్రిస్మస్లో దేవుడు ఉపయోగించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. క్రీస్తు జన్మంలో యేసుప్రభుల వారు ఉపయోగించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ కొంతమంది వ్యక్తులలో ఈ డిసెంబర్ మాసంలో వీలైనంత మందిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ఉపయోగించుకున్న వ్యక్తి, దేవుడు బలంగా వాడుకున్నటువంటి మొదటి వ్యక్తి, క్రిస్మస్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తి, దేవునికి ఒక సాధనంగా వాడబడినటువంటి వ్యక్తి ఒక ఆమె ఉన్నారు. వారు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఆమె పేరు మరియా. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. క్రిస్మస్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సినటువంటి స్త్రీ ఏమి, క్రిస్మస్లో తప్పనిసరిగా ఆలోచించాల్సిన ఆమె. ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఆ సమయంలో ఉన్న మరియను మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు. మరియను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. మరియను మాత్రమే దేవుడు కోరుకున్నాడు. మరియను మాత్రమే దేవుడికి సిద్ధపరుచుకున్నాడు. మరియను మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు. మరియను మాత్రమే దేవుడు కోరుకున్నాడు. వాళ్ళందరిని మానేసి మరియనే కోరుకోవడానికి గల కారణం ఏంటి? వై మేరీ? మరియ ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకు కాదు? కొన్ని విషయాలు చెప్తే జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. చేయగలడు. మన జీవితాల్లో కూడా ఆయన వాడుకోగలడు. మనల్ని కూడా ఆయన కొరకు వాడుకోగలడు. మన బ్రతుకులను కూడా ఆయన అద్భుతాలు చేయగలడు. మనల్ని కూడా ఆయనకు బలమైన సాధనాలుగా వాడుకోగలడు. మరియనే కాదు, మనల్ని కూడా వాడుకోగలడు. కానీ మనల్ని దేవుడు ఎందుకు వాడుకోవట్లేదు? కారణం ఏంటంటే మరియలో ఉన్నటువంటి లక్షణాలు మనలో లేవు. మరియలో ఉన్న కొన్ని లక్షణాలని ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, అంటే యేసు ప్రభు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాలకు ముందు, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. యేసు ప్రభువుల వారు పుట్టినవాడు కాదు. పుట్టినవాడికి చరిత్ర ఎప్పటి నుంచి రాయబడుతుంది? పుట్టినప్పటి నుంచి, లేకపోతే మహా ఇంకా ముందరకెళ్ళి రాసుకుంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి. గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒకటి చరిత్ర ప్రారంభమవుతుంది, ఒకటి స్టోరీ ప్రారంభమవుతుంది. కానీ యేసువారి స్టోరీ ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన పుట్టక మునుపు, ఆయన తల్లి గర్భంలోకి రాక మునుపు, ఈ జగదుత్పత్తి యొక్క పునాది వేయబడక మునుపు ఆదిలో ఆయన ఉన్నవాడు. ఆదిలో ఆయన స్టోరీ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అందులో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించాను. దేవునికి స్తోత్రం. ఆయన లేకుండా ఏమీ లేదు, ఆయన లేకుండా ఏమీ జరగలేదు. ఆయన సమస్తమును కలుగజేశానని రాస్తాడు. అంటే ఆయన సమస్తమును కలుగజేసిన వాడు, ఆదిలో ఉన్నవాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు కనుక ఆయన పుట్టినవాడు కాదు, శరీరధారిగా తల్లి గర్భములో తనను తాను రూపించుకుని ఈ లోకానికి
వచ్చినవాడు. అయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి శరీరధారిగా రావడానికి 700 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం చెప్పించాడు దేవుడు. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. మీకా 5:2 యోదయా బెత్లెహేమా, నీవు అల్పమైన దానవు కాదు, నీ ప్రజలను ఏలువాడు నీలో నుండి వస్తాడు. అంటే కన్యక గర్భాన మెస్సియా పుడతాడు. ఆ పుట్టే మెస్సియా ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. అది ముందే చెప్పాడు. అయితే దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు, యేసువారు ఈ లోకానికి రావాలనుకున్న కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆయన ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన దూతను బెత్లెహేముకు పంపించాడు. బెత్లెహేములో ఎవరైనా పరిశుద్ధులు కన్యకులు ఉన్నారా అని చూసిరమ్మని. బెత్లెహేము అంతా తిరిగిన పెళ్ళావున వాళ్ళు కనబడుతున్నారు కానీ కన్యకులు కనబడడం లేదు. హలో, దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? దాన్ని వివరించడానికి లేదు కదా, బాగోదు కదా చెప్పుకోవడానికి. పెళ్లి కాని స్త్రీలు చాలా మంది ఉన్నారు, పెళ్లి కాని కుమారులు చాలా మంది ఉన్నారు, కుమార్తెలు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కన్యకులు ఎవరు లేరు. బెత్లెహేము విడిచిపెట్టి యూదయ అంతా ఎత్తడం మొదలెట్టాడు. యూదయలో చాలా మంది వివాహం కాని వారు ఉన్నారు కానీ కన్యకలుగా ఉన్నవారు ఎవరు లేరు. కన్యత్వాన్ని కాపాడుకున్నవారు, పరిశుద్ధతను కాపాడుకున్నవారు ఎక్కడెవరు లేరు. దేవుడు పక్క రాష్ట్రానికి వెళ్ళాడు. పక్క రాష్ట్రం ఏంటి? నజరేతు కాదు, గలిలయ. పక్క రాష్ట్రం గలిలయ. గలిలయకు వెళ్ళాడు. గలిలయ తల్లి ఎదుగుతున్నాడు. గలిలయ కూడా చాలా మంది పెళ్లిగారులు ఉన్నారు కానీ దేవునికి అవసరమైన పరిశుద్ధమైనటువంటి కన్యక గర్భము కావలసిన ఆయన కావలసిన గర్భం ఎవరికి లేదు. జాగ్రత్తగా వినాలి. నెతుకుతున్నాడు కడక ఆయనకి ఎక్కడ దొరికింది? నజరేతు అనే ఊరిలో దొరికింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. లోకరాశి సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దేవునికి స్తోత్రం. కన్య ఉంది, ఆమె దగ్గరికి గబ్రియేలు అనే దేవదూత వచ్చాడు. అప్పటికే ఆమెకి ప్రదానం చేయబడింది. సినిమాల్లో మనం చూస్తే మరియమ్మను పెద్దావిడిగా చూపిస్తారు, 30 సంవత్సరాలు ఆవిడలా చూపిస్తారు. కానీ మరియ వయసు 30 సంవత్సరాలు ఉండదు. యేసు ప్రభు వారు పుట్టేసరికి మరియ వయసు ఇంచుమించు ఎంత చెప్పుకున్నా 18 సంవత్సరాల లోపే. ఎందుకు ఈ మాట చెప్పగలనంటే, యూదులలో ఒక సాంప్రదాయం ఉంది అప్పటికి. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలు యవనంలోనికి రాగానే, బాల్య దశను విడిచిపెట్టి యవన దశలోనికి రాగానే వారికి వివాహాలు నిశ్చయం చేసేస్తారు. అంటే బాల్యంలో నుంచి యవనం రావడం అంటే ఇంచుమించు మన భాషలో చెప్పాలంటే మెచ్యూర్ అవ్వగానే. ఎప్పుడు మెచ్యూర్ అవుతారు? ఇంచుమించు 12 సంవత్సరాలు, ఇంకొంచెం బలంగా ఉంటే ఇంకొంచెం 14 సంవత్సరాలు, అంతే. మెచ్యూర్ అయినట్టునే ఎవరో ఒకరికి వారికి నచ్చినటువంటి పురుషునికి ఆ బిడ్డను వివాహం ఇవ్వడానికి నిశ్చయం చేసేసుకుంటారు. నిశ్చయం చేసుకున్న తర్వాత 1 సంవత్సర కాలం ఎదురు చూస్తారు. 1 సంవత్సరం అంటే ప్రధానం అయిన తర్వాత సంవత్సరం వరకు పెళ్లి చేయరు. ఎందుకు పెళ్లి చేయరంటే, పెండ్లి కుమార్తెకి ఓలివ్వాలి దాన్ని సిద్ధం చేసుకోవడానికి. పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకు తీసుకెళ్ళి మా నాన్న దగ్గర పెడతాను, మా అమ్మోళ్ళ ఇంట్లో పెడతాను, అద్దింట్లో పెడతానంటే కుదరదు. వాడు సొంత ఇల్లు కట్టాలి. ఈ సంవత్సర కాలం ఎందుకంటే వాడు సొంతంగా ఒక ఇల్లును కట్టుకోవడానికి సంవత్సర కాలం వెసులుబాటు ఇస్తారు. అది సంవత్సరం కాలం అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తల్లి గర్భంలో పుట్టక మునుపు పుట్టడానికి పుట్టే సమయానికి మరియ వయసు టీనేజర్, 14 నుండి 18 సంవత్సరాల వయసే. ఆ వయసులో ఉన్నటువంటి ఆ యొక్క మరియ
యవన కాలంలో ఉన్నటువంటి ఆ మరియా, యవన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ, లేకపోతే యవన కాలంలో ఉన్నటువంటి ఆ యువతి తన పరిశుద్ధతను కాపాడుకుంది. దేవునికి స్తోత్రం. అందరిలాగా లేదు, అందరు యువతుల్లాగా లేదు, అందరు యవనస్తుల్లాగా లేదు, అందరూ తిరుగుతున్నట్టు తిరగలేదు, అందరూ ఆలోచిస్తున్నట్టు ఆలోచించలేదు. లోక ఆలోచనలు కానీ, లోక మాలిన్యము కానీ, లోక తలంపులు కానీ ఆ యవనస్తురాలు జీవితంలోనికి, యవనస్తురాలు యొక్క ఆలోచనలోనికి రానివ్వలేదు. ఈరోజు యవనంలోకి రాకముందే, యవనంలో రాకమునిపే చిన్నప్పుడే, చిన్న వయసులోనే వీళ్ళకి లవ్లు గివులు మొదలైపోతారు కదా. మొన్న ఎక్కడో కానీ నేను విన్నాను, ఆడు 2nd క్లాసో 3rd క్లాసో నీళ్ళు పోవాలి అబ్బాయి, నాకు డార్లింగ్ ఉంది అంటాడాడు, నాకు లవర్ ఉంది అంటాడాడు, నేను ముద్దెట్టి మా అమ్మకి చెప్పకుండా అన్నాడాడు. అది తెలిసిపోతుంది అన్ని చిన్న వయసులోనే. లోక మాలిన్యము శరీరం మీదకి వచ్చేస్తుంది. చిన్న వయసులోనే లోక మాలిన్యము శరీరాన్ని అట్టుకుంటుంది. చిన్న వయసులోనే లోక మాలిన్యము మనస్సులోనికి వచ్చేస్తుంది. చిన్న వయసులోనే ఈ లోకంలో అపరిశుద్ధత, ఈ లోకంలో లోకాశలు, ఈ లోకంలో తలంపులు మనుషుల యొక్క హృదయాల్లోనికి వచ్చి మనుషులను పాడు చేస్తున్నాయి, మనస్సులను పాడు చేస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరియా యవన కాలంలో ఉన్నది. యవన కాలంలోకి వచ్చినప్పటికీ కూడా అందరిలాగా లేదు. యవన కాలంలో వచ్చినప్పటికీ మిగతా స్త్రీల వలె లేదు, మిగతా యవన బిడ్డల వలె లేదు, మిగతా యువతుల వలె, మిగతా ఆడబిడ్డల వలె లేదు. ఆమె తన ప్రత్యేకతను చాటుకొని నేను పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, నా బ్రతుకును కాపాడుకోవాలి అని యథార్థమైన జీవితాన్ని, లోకం అంతటి జీవితాన్ని జీవించినటువంటి యవనస్తురాలు మరియా. ఈరోజు జాగ్రత్తగా వినండి. యవనములో ఉన్నటువంటి బిడ్డలారా, యవనములోకి వచ్చినటువంటి బిడ్డలారా, మీ జీవితాలు ఎలా పాడు చేసుకుంటారో, లోకంలోని లోకాలోచనలు మీ హృదయాల్లోనికి, లోక తలపులు మీ జీవితాల్లోనికి వచ్చి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో. చిన్న వయసులోనే పెద్దవారుగా ఆలోచించడం, చిన్న ఆలోచనలు చిన్నప్పుడే పెద్దవారి ఆలోచనలు ఆలోచించడం, పెద్ద తలపులు ఆలోచించడం, జీవితంలో మాలిన్యాన్ని తెచ్చిపెట్టుకోవడం, పాపాన్ని తెచ్చిపెట్టుకోవడం, లోకంలో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారేమో. జాగ్రత్తగా వినండి. దేవునికి వాక్యంలో 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, యవనస్తులారా నీవు యవనేచ్ఛల నుండి పారిపో. నడుచుకుంటూ వెళ్ళి అనలేదు, ఎలాగట? పారిపో. యు హావ్ టు రన్. పరిగెత్తు, పాపము నుండి పరిగెత్తు, ఎవరిలో కలిగే కోరికల నుండి పరిగెత్తు, ఎవరిలో కలిగే ఆశల నుండి పరిగెత్తు, ఎవరిలో కలిగేటువంటి సమస్యల నుండి పరిగెత్తు. ఉండద్దు. యోసేపు పరిగెత్తాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక యోసేపు అందరికంటే గొప్పవాడయ్యాడు, వారు అన్నాళ్ళ కంటే గొప్పవాడయ్యాడు. ఒక ఖైదీలో ఉన్నవాడు ఒక రాజు అవడం ఏంటంటే, ఖైదీలో ఉన్నవాడికి ఉద్యోగం ఎవరో? హలో, కేసు పెడితే ఉద్యోగం ఎవరో? భారతదేశంలో కేసులు ఎవరు ఉన్నాయో చూస్తే నీకు ఉద్యోగం ఇవ్వాలంటే. అలాంటిది రాజ ఖైదీలో ఉన్నటువంటి యోసేపును తీసుకురాక కూర్చోబెట్టారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, రాజు తర్వాత స్థానంలో కూర్చోబెట్టారు. కారణం ఏంటో తెలుసా? తాను యవనేచ్ఛల నుండి పారిపోయాడో. లోకం అతను గుర్తించకపోవచ్చు, లోకం అతన్ని పట్టించుకోకపోవచ్చు, లోకం అతన్ని పాపి అనొచ్చు, లోకం అతన్ని పరిశుద్ధులు కాదనొచ్చు. కానీ యోసేపు లోక దృష్టిలో పాపి అయినప్పటికీ దేవుని దృష్టిలో పరిశుద్ధుడు. హల్లెలూయా. నీ మాలిన్యాన్ని, నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రభు దృష్టిస్తున్నాడు, నీ ఆలోచనలు ప్రభు చూస్తున్నాడు, నీ బ్రతుకును ప్రభు చూస్తున్నాడు. నీ జీవితము దేవునికి ఇష్టమైన పరిశుద్ధంగా జీవించగలిగితే, పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోగలిగితే, పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, ఖచ్చితంగా నీవందరికంటే ప్రత్యేకంగా బ్రతకగలిగితే, అందరికంటే ప్రత్యేకమైన స్థితిలో, ప్రత్యేకమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. శరీరంలోనికి మాలిన్యం ఎలా వచ్చిందో తెలుసా? లోకాన్ని మన శరీరంలోనికి ఎలా కట్టిస్తాడో తెలుసా సాతానుడు? చిన్న స్టోరీ చెప్తారు, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాడు. ఒక వ్యక్తి తనకిష్టపడి చాలా ప్రేమతో చాలా కష్టపడి చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడు. అతను అనుకున్నాడు, నేను కష్టపడి ఇష్టపడి కట్టుకున్నాను కనుక నేను ఇంట్లోనే చచ్చిపోవాలి అనుకున్నాడు. అంటే చచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి అనుకున్నాడు. కొంతకాలం గడిచేసరికి అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి, ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి. ఎప్పుడైతే ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయో తన ఫ్రెండ్స్ అందరిని అడగడం మొదలెట్టాడు, నాకు డబ్బులు కావాలి, అప్పు కావాలి. ఎవరు అప్పు ఇవ్వడం లేదు. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను, అయితే నీ ఇల్లు నాకు ఇచ్చే అన్నాడట. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడట, నేను ఇల్లు అయితే అమ్మను అన్నాడట. ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు, నేను ఇల్లు అయితే అమ్మను అన్నాడట. సరే అయితే నువ్వు ఇల్లు అమ్మకపోయినా పర్లేదు, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, నీ ఇంట్లో నేను మేకు కొట్టుకునే స్థలం ఇచ్చేవాళ్ళు నాకు అన్నాడట. నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు ఇస్తా అన్నాడట. వీడు అనుకున్నాడంటే పిచ్చోడు, వీడు మేకు కొట్టుకునే స్థలం ఇస్తే డబ్బులు ఇస్తానంటాడేంటి అనుకున్నాడు. వీడికి అర్థం కాలేదు. సరే అయితే నీకు మేకు కొట్టుకునే స్థలం ఇస్తాను, నాకు ఇంత డబ్బులు అన్నాడు. అవసరం వచ్చిన అంత డబ్బు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత లారీ తీసుకొచ్చారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. పలానా స్థలంలో పలానా వ్యక్తికి మేకు కొట్టుకునే స్థలాన్ని ఇస్తున్నాడు తన ఇంట్లో. ఆ మేకు కొట్టుకునే స్థలం మీద, ఆ మేకు మీద సర్వ హక్కులు ఈ వ్యక్తియే, కొనుక్కునే వ్యక్తియే. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మేకు మీద ఇంటి ఓనర్కి అధికారము లేదు. అగ్రిమెంట్ రాసుకున్నారు, సత్తలు పెట్టేసుకున్నారు. చాలా ఆనందంగా డబ్బులు ఎట్టుకెళ్ళిపోయాడు. తన భార్యకి చెప్పాడు, పిచ్చుడు ఒకడు దొరికాడు, అడిగి మేకు కొట్టుకున్న ప్లేస్ ఇస్తే చాలంట, డబ్బులు ఇస్తా అన్నాడు. ఇద్దరు కలిసి నవ్వుకున్నారు. ఒక 4 రోజులు అయింది, మేకు కట్టుకుని వచ్చాడు. మేకు చూశాడు, ఇల్లంతా చూశాడు. గదిలోకి వెళ్ళాడు, హాల్లోకి వెళ్ళాడు. హాల్లో గదులన్నింటికి సెంటర్ హాల్ చూసుకున్నాడు. హాల్లో అన్నాడు, అయ్యా ఈ స్థలం నేను మేకు వేసుకుంటాను. సరే వేసుకో అన్నాడు. మేకు కొట్టాడు. భార్య భర్తలు వెళ్ళిపోతాను, నవ్వుతున్నారు, మేకు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఒక వారం రోజులు పోయింది. ఒక వారం రోజులు పోయిన తర్వాత ఈ మేకు కొనుక్కున్న వ్యక్తి ఒక బ్యాగ్ కట్టుకొచ్చి దాన్ని తగిలించాడు. ఏం తగిలించాడంటే ఆ బ్యాగ్ నిండా చచ్చిపోయినటువంటి ఎలకలు ఉన్నాయి. ఏంటయ్యి? చచ్చిపోయినటువంటి ఎలకలు ఉన్నాయి. కంపు కడతా ఉంది. ఆ ఇంటి ఓనర్ అన్నాడు, అయ్యా ఈ వాసనమే భరించలేము, సచ్చి తీసాయి. మేకు ఓనర్ అంటాడు, నేను తీయను. లాయర్ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం, ఇతను వచ్చి తగిలించాడు, తీయమంటే తీయట్లేదు. అగ్రిమెంట్లో రాశాడు, అది ఎక్కడ ఏం చేసినా సర్వ హక్కులు అతనివే, అది తీయడానికి వీల్లేదు, నేను తీరట్టున్నాడు. వాసన రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నారు, పిల్లలు ఇంట్లో ఉండలేకపోతున్నారు, ఇంట్లో తినలేకపోతున్నారు. ఆఖరుకి ఇల్లు పెట్టి బయటకు వచ్చేసి షెడ్లో ఉన్నారు. షెడ్లో ఉండమే కదా, ఆఖరుకి ఎంతవరకు వచ్చిందంటే ఆ ప్రయత్నం, ఆ వ్యక్తి ఆ ఇల్లు చివరికి అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరికి అమ్ముతాడు ఇల్లు? ఆ మేఘలోడికి అమ్ముతాడు. ఆ మేఘలోడికి, అయ్యా ఈ ఇల్లు నేను ఉంచుకోలేను, దయచేసి ఈ ఇల్లు తీసేసుకో అంటే ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది. నా మాట వినండి, చివరికి తను ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్నటువంటి తన భవిష్యత్తు ఆశల యొక్క గృహం అతను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? అతను పెద్ద పాపమేం చేయలేదు, అతను పెద్ద దోషమేం చేయలేదు, అతను పెద్ద తప్పులేం చేయలేదు. అపవాదికి ఏం చేశాడు? మేకు కొట్టుకునే స్థలం ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మేకంత స్థలం ఇస్తున్నాం మేము సాతానికి. మేకంత స్థలం ఇస్తున్నామేమో మన బ్రతుకుల్లో, మేకంత స్థలం ఇస్తున్నామేమో ఆలోచనలో. ఇదే కదా పరలోకం, ఇదే పర్లేదులే, ఇదే కదా పర్లేదులే, ఈ చిన్న విషయమే కదా పర్లేదులే, ఈ చిన్న విషయమే కదా పర్లేదులే అనుకుంటూ చిన్న చిన్న విషయాల్లో, పొరపాటు విషయాల్లో, చేయకుండా విషయాల్లో, ఉండకుండా విషయాల్లో, ఆలోచించుకున్న విషయాల్లో, నీ స్థితికి మించిన విషయాల్లో సాతానికి చోటిచ్చి మొత్తం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో.
చిన్నది అనుకుంటున్నావు, కానీ ఒకరోజు ఖచ్చితంగా అది నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసి వస్తుంది. నీ యవన కాలం ముందు కానివ్వండి, పెళ్ళిళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీ పరిశుద్ధత కాపాడుకోవాల్సిన పరిస్థితులు మీ మీద ఆధారపడి ఉన్నాయి. మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, మీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే దశలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండిటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఎలాగా? తన ఘటమును కాపాడుకోవాలట. తన ఘటమును కాపాడుకోవాలట. దేంట్లో? పరిశుద్ధతలో. హలో, ఘటం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి? కొండ. ఒరిజినల్గా ఘటం అంటే కొండే. అసలు ఒరిజినల్ ఘటం అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం అంటే అక్కడ పౌలు గారి ఉద్దేశం మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. లోక మాలిన్యం అంటకుండా ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. నా శరీరం నా ఇష్టం, నా వయసు నా ఇష్టం, వయసు అయిపోతుంది, ఐస్ క్రీమ్ అరిగిపోతుంది, ఇలాంటి సోదు కబుర్లు చెప్పొద్దు. నిన్ను పాడు చేయడానికి సాతానుడు మేకు కొడతాడు, చిన్న ఆలోచన పుట్టిస్తాడు, చిన్న శోధన పుట్టిస్తాడు, చిన్న తప్పు ఆలోచన పుట్టిస్తాడు. ఇది చిన్నదే అనుకుంటావు, కానీ తదుపరిది బ్రతుకు అంతా నాశనం చేస్తుంది, నీ భవిష్యత్తు అంతా శూన్యం చేస్తుంది, నీ భవిష్యత్తు అంతా చీకటమయమైపోతుంది. నా మాట అర్థమవుతున్న మనకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. యవన కాలము యవనెచ్చు నుండి పారిపోవాలా, యవన కోరిక నుండి పారిపోవాలా. యవనస్తులు తప్పక త్రొట్టిల్తారని వాక్యం ఉంది. త్రొట్టిల్లి పని వచ్చినప్పుడు జాగ్రత్త. నీ జీవితాన్ని, నీ బ్రతుకును పరిశుద్ధంగా కట్టుకో. నువ్వు పరిశుద్ధతను కాపాడుకోకపోతే దేవుని కృపను పొందుకోలేవు. అక్కడ రాస్తాడు, దేవదూత వచ్చి మరియతో మాట్లాడతాడు, దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక. దయాప్రాప్తురాలట, దయ పొందినటువంటి స్త్రీ. ఎందుకో తెలుసా? మరియా ఎందుకు దయ పొందిందో తెలుసా? ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది. ఈరోజు నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏది అడ్డంగా వస్తుందో నాకు తెలియదు. ఏ విషయంలో నీ పరిశుద్ధత కోల్పోతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో నువ్వు సాతాను కోరలో పడిపోతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో సాతాను నువ్వు పెకలిస్తున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో సాతాను నీ ఆలోచనలు పాడు చేసి నీ శరీరాన్ని పాడు చేసి నీ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నావు నాకు తెలియదు. ఈ రోజే నువ్వు మారు మనసు పొంది నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడితే ప్రభువు వలన నీవు దయ పొందగలిగిన స్త్రీవిగా మాట్లాడతావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దయ పొందిన స్త్రీగా ఉండగలవు, నువ్వు దయ పొందగలవు, దేవుని కృపను పొందుకోగలవు, దేవుని సమాధానం పొందుకోగలవు, నీ జీవితంలో వెలుగును అనుభవించగలుగుతావు. మొట్టమొదటిది మరియను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యవనస్తురాలు. యవన కాలములో తన జీవితాన్ని కట్టుకున్నటువంటి స్త్రీ, జాగ్రత్తగా కట్టుకుంది. తల్లిదండ్రుల మాట వింది, లోకాలోచనల వైపు తన మనసును తిప్పుకోలేదు, చెడు ఆలోచనల వైపు తన మనసును తిప్పుకోలేదు. అందుకని దేవుడు ఆ బిడ్డను కోరుకున్నాడు. ఈరోజు దేవుడు కోరుకున్న బిడ్డలుగా మనం ఉందుముగాక, దేవుడు దయ పొందుకున్న బిడ్డలుగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఇంకొంచెం ముందరికి వెళ్దాం. చూడండి, రెండవది చూడండి, లూకా సువార్తలోనే మొదటి అధ్యాయంలో 47వ వచనంలో 47 చూడండి. అప్పుడు మరి ఇట్లనను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించారు. దేవునికి స్తోత్రం. తన దాసురాలో అంటే మరియా దేవుడి దాసురాలని చెప్పుకోవటం. దాసురాలని చెప్పుకోవడం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భక్తిని కాపాడుకున్నటువంటి స్త్రీ, భక్తిని కలిగినటువంటి స్త్రీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు ఈ మాట అర్థం కావాలంటే నేను ఒక చక్కటి విషయం చెప్తాను. చూడండి, పాత నిబంధన ఎక్కడ ముగించబడింది? పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? మలాకి. చివరి ప్రవక్త ఎవరు?
మలాకే, డౌట్ పడకండి, మలాకే. చివరిగా దేవుడు వాడుకున్న ప్రవక్త మలాకి. మలాకి తర్వాత దేవుడు మరలా బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చే వరకు ఏ రూపాన కూడా ఇశ్రాయేలీలతో మాట్లాడలేదు. ఇంచుమించు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలులకు ఏ వర్తమానం ఇవ్వలేదు. దేవుని మాటలు చెప్పే ప్రవక్త లేడు, ప్రజలను హెచ్చరించే ప్రవక్త లేడు, ప్రజలకు బుద్ధి చెప్పే ప్రవక్త లేడు, ప్రజలను గద్దించే ప్రవక్త లేడు, దేవుడి స్వరమును వినిపింపజేసే ప్రవక్త లేడు, దేవుని మాటలు చెప్పే ప్రవక్తలు లేరు. జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు చెప్పే ప్రవక్తలున్నా, దేవుని మాటలు చెప్పేటువంటి సేవకులున్నా, దేవుని వాక్యాన్ని బట్టి గద్దించే సేవకులున్నా, ఈ రోజుల్లో భక్తి పరులు కరువైపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. వాక్యం చెబుతుంటే, గద్దించి వాక్యం చెబుతుంటే సంఘాలు మానేస్తున్నారు చాలామంది. ప్రార్థన మానే స్థితిగా కూర్చున్నారు. మా పాస్టర్ గారు తిడతాడండి, మా పాస్టర్ గారు ఇలాగంటాడండి, అలాగంటాడండి కదండి. గద్దించిన వినని సేవ విశ్వాసులు చాలామంది, బుద్ధి చెప్పిన వినని సేవ విశ్వాసులు చాలామంది, హెచ్చరించిన వినని సేవకులు విశ్వాసులు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి. హెచ్చరించేవాడు లేకపోయినా, బోధించేవాడు లేకపోయినా, గద్దించేవాడు లేకపోయినా, నడిపించేవాడు లేకపోయినా, మరియా తన భక్తిని కాపాడుకుని భక్తి జీవితంలో జీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్పే సేవకుడున్నా, చేతిలో బైబిల్ ఉన్నా, ఈరోజు భక్తిని కాపాడుకోలేని విశ్వాసులు ఎక్కువ మంది అయిపోయారు. భక్తి చేయలేని విశ్వాసులు చాలామంది అయిపోయారు. దేవునికి లోబడని విశ్వాసులు చాలామంది అయిపోయారు. మందిరాలకు వస్తున్నారు కానీ వాక్యాన్ని వినరు, మందిరాలకు వస్తారు కానీ వాక్యానికి లోబడరు. వింటున్నాం అన్నట్టే చూస్తారంతే. ఇక్కడ వింటారు, ఆ గుమ్మం అవతలకి వెళ్ళిన తర్వాత ఎక్కడదా అక్కడేనండి, ఏమండి దేని దారి దాందేనండి అని జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు విశ్వాసులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ గద్దింపునకు లోబడినటువంటి స్త్రీ, గద్దించేవాడు లేకపోయినా, బుద్ధి చెప్పేవాడు లేకపోయినా, నడిపించేవాడు లేకపోయినా భక్తి జీవితాన్ని కట్టుకున్నది మరియా. దేవునికి స్తోత్రం. తన భక్తి జీవితాన్ని దేవుడు మెచ్చాడు, అందుకనే దయాప్రాప్తురాలా అని పిలవగలిగాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేను ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండు విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. జాగ్రత్తగా వినండి. 2 విషయాలు, మరియలో దేవునికి నచ్చిన 2 విషయాలు. ఒకటి ఏంటి? పరిశుద్ధత. ఈరోజు నువ్వు దేవుని నచ్చాలి అంటే, దేవుని నువ్వు ఆశీర్వదించాలంటే, దేవుని దయను నువ్వు పొందుకోవాలంటే, దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే సాతాను నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధత కాపాడుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది. శరీరేచ్ఛలను విడిచిపెట్టడం చాలా కష్టం. మనసు కోరికలు చెప్పుకోవడం చాలా కష్టం. కానీ వాటన్నిటిని చెప్పుకొని శరీరాన్ని లోపరుచుకొని నీ పరిశుద్ధతను కాపాడుకోవడం ముఖ్యం. నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, పెళ్లి కానోళ్ళే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా, పెళ్లి కానోళ్ళుగా చెప్తున్నారు అనుకోకండి, ఎవరైనా సరే పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నీ జీవితంలో దేవుని దయ్యను పొందుకోగలుగుతావు. మరి తన పరిశుద్ధతను కాపాడుకుంది కనుక దేవుని దయను పొందుకుంది. రెండవది ఆమె భక్తి జీవితం. దేవునికి ఇష్టమైన తన భక్తి, తన దీన జీవితం దేవునికి ఇష్టమైంది. హెచ్చరించేవాడు లేకపోయినా, చెప్పేవాడు లేకపోయినా, గద్దించేవాడు లేకపోయినా, హెచ్చరించేవాడు నడిపించేవాడు లేకపోయినా మరియా దేవుని యొక్క వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకోగలిగాడు. ఈరోజు హెచ్చరించేవాడు నీకున్నాడు, బుద్ధి చెప్పేవాడు నీకున్నాడు, నడిపించేవాడు నీకున్నాడు. దేవుని యొక్క వాక్యం నీ చేతిలో ఉంది.
మరి నువ్వు వాక్యానుసారంగా బ్రతకగలుగుతున్నావా? నీ భక్తిని కట్టుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలుగుతున్నావా? ఈరోజు మన జీవితంలో 2 విషయాలు మనం పరిశీలన చేద్దాం. మన పరిశుద్ధతను కాపాడుకుని మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోగలిగితే ఖచ్చితంగా ఒకరోజు నీవు కూడా దేవుని చేత దయాప్రాప్తురాలని పిలువబడతావు. దేవుడి దయను పొందుకున్న స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవుని కృపను పొందుకున్న స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవుని మహిమను పొందుకున్న స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవుడి కృపని ఈ జీవితంలో ఆవరిస్తుంది. దేవుని మహిమ నిన్ను ఆవరించబోతుంది. దేవుని కృపను పొందుకోబోతున్నావు. దేవుని మహిమను పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఈవులతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ ఈ క్రిస్మస్ దినాల్లో అనుగ్రహించి తన మహిమలో బలపరిచి ఆదరించును గాక. తలలో వచ్చండి, చిన్న ప్రార్థన చేద్దాం. మన జీవితాలు మనం పరిశీలన చేద్దాం. మన ఆలోచన ఒకసారి పరిశీలన చేద్దాం. ఎలా ఉంది మన పరిశుద్ధ జీవితం? మన జీవితం ఎలాగ ఉంది? యవ్వన కాలం ఎలాగుంది? మన యవ్వన జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాం? మనం తండ్రి చూడడం లేదని, తల్లి చూడడం లేదని, దేవుడు చూడడం లేదని, ఎవరు పక్కింటోళ్ళు చూడడం లేదని, ఎవరికి తెలియదని నీ ఇష్టానుసారంగా నీ యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నావేమో. నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ప్రియమైన చెల్లి. ఈరోజు మారు మనసు పొందు. నీ స్థితిని ప్రభుకి అప్పగించు. పరిశుద్ధంగా జీవించు. నీ పరిశుద్ధతను కాపాడుకో. అపవాది లోకాలోచనలు నీ జీవితంలో పుట్టించవచ్చు. లోక తలంపులు పుట్టించవచ్చు. లోక మాలిన్యాన్ని మనసులోకి తీసుకురావచ్చు. నువ్వు అందరిలా ఉండడానికి వీల్లేదు. అందరిలా జీవించడానికి వీల్లేదు. అందరిలా బ్రతకడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకమైన దానివి. నువ్వు ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నదానివి. నువ్వు ప్రత్యేకమైన స్థితిలో ఉన్నదానవు. ప్రత్యేకమైన పని కొరకు దేవుడిని ఎన్నుకున్నాడు. సాతానుడు లోకంలో చూపించిన ఆశలకు నువ్వు లోపడితే సాతానుడు నీ జీవితాన్ని చీకటిమయం చేస్తాడు. నీ బ్రతుకు చీకటిమయమైపోతుందేమో. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేద్దాం. ప్రభువా, ఇక లోకం వైపు తిరగనాయా, లోకాలోచనల వైపు తిరగనాయా, లోక తలంపుల వైపు తిరగనాయా అని ఒక్కసారి మన జీవితాల్ని ప్రభువుకి అప్పగిందాం. మన భక్తి ఎలాగుంది? గద్దింపులకు లోబడుతున్నామా? మరియకు గద్దించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు, నడిపించేవాడు లేడు. అయినా భక్తి జీవితాన్ని కట్టుకుంది మరియా. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? భక్తిని కాపాడుకోగలుగుతున్నావా? భక్తి జీవితాన్ని కాపాడుకొని జీవించగలుగుతున్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, మహిమోన్నతుడానికి స్తోత్రాలు. అయ్యా, వినుడి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు నాటింపచేయండి. అయ్యా ఇగో తండ్రి, ఏ వయసులో ఉన్నా మేము పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మా ఘట్టాలను పరిశుద్ధతలో ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించండి నాయన. సాతానుడు ప్రభు మాలిన్యం నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లోక మాలిన్యం నటించే ప్రయత్నం చేస్తున్నాడు నాయన. అయ్యా ఇగో తండ్రి, లోక మాలిన్యం మాకు కట్టుకుంటే మీరు మా జీవితంలో ఉద్దేశించిన ఆశీర్వాదాలు మేము కోల్పోతామేమో. అయ్యా, మీ ఉద్దేశించినటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి, మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం చేయండి. మా పరిశుద్ధత నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి. మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.